మనం ఏ పని చేయాలన్నా అందుకు మన వెన్నెముక సహకరించాలి. ముందుకు వంగాలన్నా, తిన్నగా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బరువులెత్తాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన వెన్నెముక దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, రోజువారీ భంగిమల మూలంగా ఇవాళ మన వెన్నెముకపై ఒత్తిడి పెరిగి అది రోజురోజుకు బలహీనంగా మారుతోంది. చాలామందిలో వెన్నులోని డిస్కులు పక్కకు జారిపోతున్నాయి. దీంతో పక్కనుండే నరాలపైన ఒత్తిడి పెరిగి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. వెన్నులో డిస్కులు జారడం వల్ల తలెత్తే నడుము నొప్పి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి? డిస్క్ అంటే మన బోన్స్ ఉన్నాయి, నడుములో స్పైన్ ఉంటుంది, సర్వైకల్ స్పైన్ మెడ దగ్గర, లంబార్ స్పైన్ లోవర్ బ్యాక్లో. మనకు మధ్యలో ఉండే స్పైన్ డార్సల్ స్పైన్ అంటాం. మనకు 90% ఆఫ్ నెక్ అండ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ కమ్ ఇన్ ద నెక్ ఏరియా అండ్ ద లో బ్యాక్ ఏరియా. మధ్యలో స్పైన్లో అంత రావు. ఎందుకు అంటే ఇది మోస్ట్ మొబైల్ ఏరియాస్. లోవర్ బ్యాక్ మనం కూర్చున్నప్పుడు బెండ్ చేసినప్పుడు బెండ్ అవుతుంటుంది. మెడ దగ్గర మనం ఇట్లా బెండ్ చేసినప్పుడు మూవ్ చేసినప్పుడు పోస్చర్ రిలేటెడ్ ఇవన్నీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తాయి. సో ఈచ్ బోన్ మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్లో జెల్లీ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది. అది బల్జ్ అంటే కొంచెం బయటికి వచ్చి అది ప్రొట్రూడ్ కానప్పుడు, సో కొంచెం ప్రెషర్ పడినప్పుడు దాన్ని డిస్క్ బల్జ్ అంటాము. డిస్క్ ప్రొలాప్స్ అంటే ఆ లోపల నుంచి బయటికి వచ్చేసి నరం మీద ప్రెస్ అయితే దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. సో డిస్క్ బల్జ్ ఇస్ మైల్డ్ ఫామ్, ప్రొలాప్స్ ఇస్ ఎ సివియర్ ఫామ్ ఆఫ్ ద సేమ్ ప్రాబ్లం. ఆ డిస్క్ వీక్ అయినప్పుడు నార్మల్గా లంబార్ లెవెల్లో L4, L5, L5S1లో ఉంటుంది. నెక్ ఏరియాలో C5, C6 లెవెల్లో ఉంటాయి. సో డిస్క్ బల్జ్ ఇస్ అ మైనర్ ప్రెషర్. సివియర్ ప్రాబ్లం అంటే బల్జ్ అంటే బయటికి వచ్చినప్పుడు ఆ బల్జ్ బయటికి వచ్చి ప్రొలాప్స్ అయినప్పుడు నరం మీద ప్రెస్ అయినప్పుడు దాన్ని ప్రొలాప్స్ అంటాం. 90% డిస్క్ ప్రాబ్లమ్స్ ఆర్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్. ఇప్పుడు ఓన్లీ రేర్గా మనకు కారణం ఓన్లీ కొంతమంది జిమ్కి పోయి డెడ్ లిఫ్ట్ చేసి బ్యాక్ ప్రెషర్ పడకపోతే వాళ్ళకి రావచ్చు. కానీ మన రొటీన్ పబ్లిక్లో వచ్చే డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఓన్లీ రిలేటెడ్ టు సిట్టింగ్ పోస్చర్, బెండింగ్ పోస్చర్ అండ్ నెక్ పోస్చర్. సో వెరీ ఇంపార్టెంట్. దీని ప్రివెన్షన్ మనం చేసుకోవాలంటే పోస్చర్ రిలేటెడ్ కరెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి లోవర్ బ్యాక్ అండ్ నెక్ కోసం. అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ మనం రోజు చేసుకోవాలి. సో ఫిజియోథెరపీ నొప్పి లేనోళ్ళకి కానీ మనకు ఇంపార్టెంట్, నొప్పి ఉన్నోళ్ళు కానీ చేసుకోవాలా. అండ్ జనరల్ సింపుల్ యోగా ఎక్సర్సైజెస్ అది బెస్ట్ మన లైఫ్ స్టైల్లో చేసుకునేది. సో చాలామంది వాకింగ్ రోజు 7 days a week చేస్తారు. వాళ్ళకి నేనేం చెప్తాను, వాకింగ్ 3 days a week, 4 days a week చేయండి. మిగతా రోజులు జస్ట్ డూ స్ట్రెచెస్, సింపుల్ యోగా ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఏజ్ అయిన తర్వాత బాడీ అవన్నీ స్టిఫ్ అవుతుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మన డిస్క్ ఆల్సో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. సో వాటర్ కంటెంట్ తగ్గిపోయి స్టిఫ్నెస్ ఉంటుంది, బికమ్ స్టిఫర్. ఆ స్టిఫ్ అయ్యే మూలంగా డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జెస్ వస్తాయి. దాన్ని ప్రివెంట్ చేయాలంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద పోస్చర్ ఆఫ్ ద బ్యాక్ ఇంపార్టెంట్. కూర్చుండే పద్ధతి స్ట్రైట్ కూర్చోవాలా, ఇట్లా స్లౌట్ చేసి కూర్చోకూడదు. నెక్ కంటిన్యూస్గా ఇట్లా కిందికి పెట్టి వర్క్ చేయకూడదు. ఐఫోన్, సెల్ ఫోన్, ఐప్యాడ్ అన్నీ ఇట్లనే ఉంటుంది. మనం చదివేది రాసేది ఇట్లా. నెక్స్ట్ మనకు ఎడిషన్ ఇస్ మొబైల్ నెట్వర్క్, ఇట్లనే మొబైల్ చూసేది, ఐప్యాడ్ చూసేది. ఇవన్నీ నెక్ మీద స్ట్రెయిన్ పడతాయి. సో పోస్చర్ చూసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మటుకు ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్ అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దిస్ అవన్నీ తగ్గుతాయి. డిస్క్ జారినప్పుడు, ఉబ్బినప్పుడు తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? మనకు డిస్క్ బల్జ్ అంటే మైనర్ డిస్క్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది బ్యాక్ పెయిన్ వస్తుంది. కొంతమందికి ఆ డిస్క్ నరం మీద మైల్డ్ ప్రెషర్ ఉంటే నరాల నొప్పులు రావచ్చు, సయాటిక్ పెయిన్ రావచ్చు. మెడ దగ్గర ఉంటే డిస్క్ ప్రాబ్లం ఉంటే చేయికి నరం లాగవచ్చు, డిపెండింగ్ ఆన్ ద లెవెల్, బయట భాగమన్నా లోపలన్నా. నడుములో ప్రాబ్లం వచ్చినప్పుడు లెగ్కి లాగుతుంది, నరం ఏ కాలు లెగ్గపోతుంది అని అంటాం. సో దాన్ని మామూలుగా సయాటికా అంటాము. సో మైల్డ్ కేసెస్ బల్జ్ ఉన్నప్పుడు మైల్డ్గా నడుము నొప్పి రావచ్చు అండ్ సయాటిక్ పెయిన్ ఆల్సో రావచ్చు. ప్రొలాప్స్ అయినప్పుడు ద ప్రాబ్లమ్ బికమ్స్ మోర్ సివియర్. పెయిన్ ఇస్ కంటిన్యూస్, చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు కాళ్ళ సెన్సేషను, స్పర్శకం తక్కువ అయిపోతుంది, మసిల్ వీక్నెస్ ఆల్సో వస్తుంది. సో డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇలాంటి వాళ్ళకి మనం అర్జెంట్గా ఎంఆర్ఐ కానీ చేసేది మంచిది. డిస్క్ సమస్యలకు సర్జరీని ఎప్పుడు సూచిస్తారు? ఎనీ బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్, నెక్ పెయిన్ ఏది వచ్చినా కానీ మనకు అంటే నెక్ పెయిన్ ఒకటే కాదు, నెక్ పెయిన్ ఒకటే ఉంటే ఇట్ ఈస్ నాట్ డిస్క్ ప్రొలాప్స్. నరం ప్రెస్ అవుతుంటేనే మనం అనేదాన్ని. సో సయాటిక్ పెయిన్ వచ్చినప్పుడు ఇనిషియలీ ఒక 6 weeks వరకు వీ హ్యావ్ టు గివ్ యూ సమ్ రెస్ట్ అండ్ సమ్ ఫిజియోథెరపీ. బెడ్ రెస్ట్ మనం రికమెండ్ చేసేది ముందు కాలం మాదిరి 1 month మంచం మీద పండుకునేది ఇప్పుడు లేదు. మ్యాక్సిమం రెస్ట్ ఇస్ ఓన్లీ 2 days. దాని తర్వాత యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పోస్చర్. ఏమైనా అవసరం ఉంటే కాలర్ వాడవచ్చు, బెల్ట్ వాడవచ్చు కొన్ని రోజులు. పోస్చర్ చూస్తూ కొంచెం జెంటిల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసి మందులు వాడాలి. నార్మల్గా 90% డిస్క్ బల్జ్ కేసు అంటే మైల్డ్ కేసులో సర్జరీ అవసరం పడదు. ఓన్లీ డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు
ఆ ఎంఆర్ఐ చూసి మనం దాన్ని ఎంత సివియర్ ఉంది చూసి దాన్ని బట్టి సర్జరీ అవసరం పడుతుంది. డిస్క్ సర్జరీలకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇప్పుడు మనకు కంపారిటివ్లీ డిస్క్ సర్జరీస్, స్పైన్ సర్జరీ అనేది చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి లాస్ట్ 15-20 ఇయర్స్లో. 20-25 ఇయర్స్ బ్యాక్ మనకు ఎంఆర్ఐ కానీ లేదు. సో క్లియర్గా మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అవన్నీ మనకి ఎక్స్ట్రా తెలిసేది కాదు. సో అందాజ పైన మైలోగ్రామ్ సిటీ స్కాన్ చేసి లార్జర్ సర్జరీ చేయాల్సి వస్తుంది, మనం చూసి ఎక్కడ డిస్క్ తీయాలని. విత్ బెటర్ ఎంఆర్ఐ, బెటర్ టెక్నాలజీ మనకు డిస్క్ ఎక్కడ ఉంది, ఎంత లెవెల్లో ఉంది, ఏ సర్జరీ చేయాలని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు వీ కెన్ డూ మైక్రో లంబార్ డిస్సెక్టమీ, అంటే చిన్న ఇన్సిషన్తో చేస్తారు. కొన్ని డాక్టర్లు కొన్ని సిచ్యువేషన్లో ఎండోస్కోపిక్ సర్జరీ చేస్తారు, అంటే చిన్న హోల్ పెట్టి తీసేది. సో ఇవన్నీ కండిషన్స్ కొత్త వచ్చినాయి. సో దీంతో రికవరీ ఈజ్ మచ్ ఫాస్టర్. మామూలుగా మనం హాస్పిటల్లో 5 to 7 days ఉంటుంది, ఇప్పుడు పేషెంట్స్ ఆర్ గోయింగ్ ఓవర్ నైట్, అంటే ఈరోజు ఆపరేషన్ చేసి రేపు వెళ్ళిపోవచ్చు. కొంతమంది డే కేర్ సర్జరీస్ ఆల్సో చేస్తున్నారు, బట్ ఇండియాలో ఇంకా అది స్టార్ట్ కాలేదు. అడ్వాన్స్ టెక్నిక్స్తో సివియర్ డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు సర్జరీ చేసుకొని నార్మల్గా యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారు తర్వాత. బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ బ్యాక్. మనకు ఎప్పుడైనా కానీ వెయిట్ పెరిగినా, సో నడుము పొట్ట ఎక్కువ వచ్చినా, వెయిట్ ఎక్కువ పెరిగినా నడుము మీద స్ట్రెయిన్ పడుతుంది. సో పొట్ట ఎక్కువ అయితే నడుము మీద బ్యాలెన్స్ ఆఫ్ ద మసిల్ సరిగా లేక నడుము మీద స్ట్రెయిన్ పడుతుంది. సో సర్జరీ ముందైనా తర్వాత అయినా కంట్రోలింగ్ వెయిట్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ పోస్చర్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. వెన్నెముకలో డిస్క్ సమస్యల్ని నివారించుకోవచ్చా? మనకుంటే డైలీ యాక్టివిటీలో 7-8 hours ఆఫ్ డే మనం డెస్క్ జాబ్లో ఉండి కూర్చున్నప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. దట్ సో కామన్ దట్ బ్యాక్ పెయిన్ మనం రొటీన్గా అవుట్ పేషెంట్ మేము చూసేది 50% కేసెస్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉంటాయి. సో దాన్ని ప్రివెన్షన్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ సిట్టింగ్ పోస్చర్. ఆఫీస్లో కానీ మనం 8 hours కూర్చొని పని చేసే బదులు ఒక 2 hours నిలబడి పని చేస్తే మంచిది. స్టాండింగ్ డెస్క్స్ ఉన్నాయి, కూర్చున్నప్పుడు మన చైర్ కానీ ఎర్గనామికలీ పొజిషన్ ఉంటే బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 minutes మనం చైర్ నుంచి లేచి కొంచెం స్ట్రెచ్చింగ్ చేసి మళ్ళీ కూర్చోవాలి. ఫిజికలీ ఫిట్ ఉండి కొంచెం యోగా, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. పెయిన్ ఎక్కువ ఉంటే స్పోర్ట్స్, ఎక్సర్సైజ్, జిమ్ అవన్నీ చేయకూడదు. రొటీన్ ఆఫీస్ వర్క్, హౌస్ వర్క్ ఏం చేసుకోవాలో చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ బ్యాక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అవి మెయింటైన్ అయితే మన మసిల్ టోన్, మసిల్ స్ట్రెంత్, బోన్ స్ట్రెంత్ అన్నీ మెయింటైన్ అవుతుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ ఫర్ 4 weeks ఇప్పుడు లేదంట. అది ఎనీ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న మ్యాక్సిమం 48 hours రెస్ట్ ఇస్ రికమెండెడ్. దాని తర్వాత యూ షుడ్ గెట్ బ్యాక్ టు యాక్టివిటీస్. వెన్నెముకలో డిస్క్ జారిందని పరీక్షల్లో తేలినప్పుడు అది తక్కువ స్థాయిలో ఉంటే చాలినంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. డిస్క్ పూర్తిగా స్థానభ్రంశం చెంది పక్కనున్న నరాలపై ఒత్తిడి కలిగిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. అవసరాన్ని బట్టి సర్జరీ చేయించుకోవడం మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నిమ్మరసంలోకి ఉసిరికాయ రసం లేదా ఉసిరి పొడిని కలిపి తలంతా మర్దన చేయండి. 1 గంట తర్వాత స్నానం చేయండి. తరచూ ఇలా చేస్తుంటే చుండ్రు బాధలు క్రమంగా తగ్గిపోతాయి.